సహస్ర కవచ 1000 కవచాల అసురుడు. కృతయుగపు తొలి సంధ్యలో కాలపు గర్భం నుండి ఒక మహాశక్తి ఉద్భవించింది. వాడి పేరు దంభోద్భవుడు. కాని లోకాలు వాడిని సహస్రకవచ అని పిలిచాయి. సూర్యభగవానుడి తీవ్రమైన తపస్సుతో అతను ఒక అసాధారణ వరం పొందాడు. 1000 దివ్య కవచాలు. ప్రతి కవచం అభేద్యం, అద్వితీయం. దానిని ఛేదించాలంటే ఒక యోధుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి మరో 1000 సంవత్సరాలు యుద్ధం చెయ్యాలి. ఆ వరగర్వంతో సహస్రకవచుడి అహంకారం బ్రహ్మాండాన్ని చుట్టుముట్టింది. అతని గర్జనలకు స్వర్గలోకం కంపించింది. దేవతలు, గంధర్వులు, యక్షులు అతని శక్తి ముందు తలవంచారు. అతని అడుగుల కింద ధర్మం నలిగిపోయింది. విశ్వమంతా అంధకారం అలుముకుంది. అతని 1000 కవచాల కాంతి సూర్యుడిని మించి ఒక కాంతిహీనమైన సూర్యుడిలా విశ్వాన్ని దహించింది.